క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు దైవ జనాంగమా, యేసయ్యను వెంబడిస్తున్నావని చెప్పుకుంటున్నావు, యేసయ్యతోనే ఉన్నానంటున్నావు. మరి నీ దగ్గరికి వచ్చిన వారికి, నీతో కూర్చున్న 10 మందికి నీ దేవుడైన యెహోవా గురించి, నీ తండ్రి అయిన క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎందుకు చెప్పటం లేక, ఎందుకు నువ్వు చెప్పడానికి జంకుతున్నావు? ఎందుకు వారిని కీడులో నుంచి మేలైన మార్గంలోనికి లాగలేకపోతున్నావు? ఎందుకు వారిని దేవుని వాక్యం చేత భద్రపరచబడలేకపోతున్నావు? వాళ్ళకి చెబితే ఏమనుకుంటారు అని అనుకుంటున్నావా? అనుకోవద్దు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి వాక్యం చెప్తే ఏమనుకుంటారు అనుకోలే. దారంట వెళుతూ ఉంటే సముద్రపు మార్గంలో పేతురు అనబడిన వ్యక్తి కనిపించగానే, పేతురు అది వదిలేసి రావయ్యా అన్నాడంతే. ఆ పేతురు వెంటనే దేవుని యొక్క ఉద్దేశం ఎరిగిన వాడు